ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా గట్టిగా చేస్తారు. క్రమశిక్షణగా ఆచి తూచి అడుగులు వేస్తూ పూర్తిగా తాను నమ్మినంకే అడుగులు వేస్తారు. ఓటమి వచ్చినా గెలుపు వచ్చినా ధీటుగా ఎదుర్కొంటారు, బలంగా దాన్ని తిప్పికొడతారు కూడా. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తిగా అనుకోని ఫలితమే 2024లో వచ్చిందా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పాలి. ఎక్కడ వ్యతిరేకత ఉన్నట్టు కానీ, ఎక్కడ ప్రజల్లో కాస్త ఇబ్బందికరంగా వైసీపీ పార్టీని చూస్తున్నట్టు కానీ ఏ కోశాన ఎక్కడ కనిపించకపోగా సర్వేలన్నీ కూడా వన్ సైడెడ్గా జగన్ వైపే అందరూ కూడా గెలుస్తాడు అని రావడం కూడా ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ దీనికి పూర్తిగా భిన్నంగా ముగ్గురు జతగట్టడం, కూటమిగా జతగట్టిన టీడీపీ, బీజేపీ, జనసేన ఊహించని స్థాయిలో వాళ్ళ విజయ కెరటం ఎగరడం, ఆ తర్వాత ఇక జరగాల్సిన అన్నీ కూడా చకాచకా జరిగిపోయిన విషయాలు మనకు తెలిసిందే. కట్ చేస్తే ఇప్పుడు అధికారంలో కూటమికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, డిప్యూటీ సీఎంగా పవన్ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు దీని నుంచి బయటకు రావడం నిజంగా మామూలుగానైతే ఒక పెద్ద టాస్కే. ఈ స్థాయిలో ఓడిపోయినప్పటికీ కూడా చిరునవ్వుతో బయటకు రావాలంటే అసాధ్యం. కానీ జగన్ చాలా స్పీడ్గానే బయటకు వచ్చారు. పార్టీ ముఖ్యులతో, నేతలతో, మాజీ అభ్యర్థులతో అందరితో ఏకదాటిగా మీటింగ్లు పెట్టి ధైర్యాన్ని నింపారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 175 అభ్యర్థులతో కూడా సమావేశం పెట్టి మరి వాళ్ళకందరికీ సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం తాను సొంత నియోజకవర్గంగా ఉండే పులివెందులకు వెళ్ళి కూడా పులివెందుల ప్రజలతో మమేకమయ్యారు. 3 రోజుల పర్యటన నుంచి అక్కడి నుంచి నేరుగా బెంగళూరు ప్యాలెస్కు వెళ్ళిపోయారు. అయితే బెంగళూరుకి ఎందుకు వెళ్ళారబ్బా అని అంతా కూడా అనేక రకాలుగా వాదనలు వినిపించాయి. కట్ చేస్తే 13-14 రోజులు బెంగళూరులోనే ఉన్న జగన్ తాజాగా ఇక ఈరోజు సాయంకాలం తాడేపల్లి, తన సొంత నివాసం తాడేపల్లికి రాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. బెంగళూరులో కాస్త విశ్రాంతి తీసుకున్న అనంతరం జగన్ తాడేపల్లికి చేరుకున్నారు. ఈ విశ్రాంతిలో సైతం అనేక లెక్కలను బేరీజు వేసుకున్నారట మాజీ ముఖ్యమంత్రి జగన్. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద అనలిస్టులతో జగన్ ఈ సందర్భంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఓటమికి గల కారణాలు, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, దీన్ని ఏ రకంగా మళ్ళీ పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ రకంగా చంద్రబాబు నాయుడు కూటమి చెప్పిన మాటలను ఏ రకంగా ప్రజానికం నమ్మింది, అసలు తప్పిదం ఎక్కడ జరిగింది అనే కోణంలో జగన్ ఈ 14 రోజుల్లో చాలా దిశానిర్దేశం చేసుకున్నారట. బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది, ఫ్రంట్ ఎండ్లో ఏం జరిగింది, నా చుట్టూన్న వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఏం జరిగింది అనే కోణంలో జగన్ చాలా క్లుప్తమైన సమాచారాన్ని సేకరించినట్టుగా తెలుస్తోంది. అన్నిటికీ ధీటుగా సమాధానం చెప్పేందుకు ముందుకు సిద్ధం అవుతూనే ఫస్ట్ మనం చేసిన తప్పిదాలు ఏంటి అనే దానిపై జగన్ బెంగళూరు కేంద్రంగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాడట. రాబోయే 5 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏ రకంగా మనల్ని దెబ్బకొట్టే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ రకంగా తప్పుడు కథనాలను సృష్టించి ఏ రకంగా తప్పుడు కేసులను పెట్టే ఛాన్స్ ఉన్నాయి, వాటికి ధీటుగా ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై కూడా జగన్ న్యాయ నిపుణులతో, సలహాదారులతో, చాలామందితో, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులతో సైతం జగన్ ఇక్కడ బెంగళూరు కేంద్రంగా మాట్లాడినట్టుగా, వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నట్టుగా సమాచారం అందుతోంది. ఎప్పటికప్పుడు తన నివేదికలను తెప్పించుకోవడంలో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనే ఇప్పుడు కూడా క్యాడర్ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే మేమున్నాము అన్న భరోసాను ప్రజల్లోకి నింపే కార్యక్రమాలు రాబోయే కాలంలో బలంగా చేస్తేనే పార్టీ మరింత బలంగా ముందుకెళ్తుందని, చాలా సైలెంట్ వేవ్లో ఉంటే మాత్రం చాలా కష్టాలు వస్తాయని ముందస్తుగా ప్లాన్ భాగం చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక కొద్ది రోజుల సమయం అనంతరం తిరిగి ఆయన ప్రజల్లోకి వస్తారు. ప్రజల్లోకి వస్తే ఏ అంశాలపై గట్టిగా ముందుకెళ్ళాలి, చంద్రబాబు చెప్పిందేంటి, చేస్తుందేంటి అనే దానిపై కూడా ఇప్పటికే చాలా తప్పిదాలు చేస్తూ పోతున్నారు కూటమి నేతలు. అడ్డంగా దొరికిపోతున్నారు, వాళ్ళ రుబాబు, వాళ్ళ అక్కసు బయటపెడుతున్నారు. కేవలం గెలుపోవటంల కోసం మాత్రమే వాళ్ళ ఆలోచన ఉంటుందా, ప్రజలకు మంచి చేసేదానికి ఉంటుందా అన్నది కూడా రాబోయే కాలంలో జగన్ బయటకొచ్చి వివరిస్తారు. తాజాగా ఈరోజు సాయంకాలం తాడేపల్లి నివాసానికి వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక కార్యాచరణతో సిద్ధమవుతారు. మళ్ళీ కార్యకర్తలను కలుసుకుంటారు, వారి నుంచి వినతులను స్వీకరిస్తారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి నేతలు చేస్తున్న అరాచకాలను ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఆయన ఎండగట్టేందుకు ఒక పర్ఫెక్ట్ నూతన ప్లాన్ తీసుకొస్తున్నారట. మరి కొత్త ఇంప్లిమెంటేషన్స్, కొత్త ఐడియాస్ ఏ రకంగా జగన్ ఇంప్లిమెంట్ చేస్తారు రాబోయే కాలంలో అన్నది మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తినే కాదు. ఒకవైపున కూటమి గెలిచినప్పటికీ భయంలోనే ఉన్నారు. ఏ రకంగా వాళ్ళు భయంలో ఉన్నారో అన్నది కూడా ఇటీవల అయ్యన్న పాత్రుడు విడిచిన కొన్ని పదాలను బట్టే చెప్పవచ్చు. జగన్ ఓడిపోయాడు, తక్కువ అంచనా వేయకూడదు, వాడు చావలేదు అంటూ తాను చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. జగన్ సింపుల్గా ఉంటాడా, నవ్వుకుంటూ ఉంటాడా అన్నది కాదు, తన వెనకాల ఏం చేస్తున్నాడు అన్నది కూడా ఎవరు కూడా అంతుపట్టలేరు. గతంలో మాదిరిగానే జగన్ మళ్ళీ
డే 1 నుంచి మొదలు పెడతాడు. మళ్ళీ 0 to హీరో మాదిరిగా ఏ స్థాయిలు దాకా తాను ఎదిగాడో కుప్పకూలిపోయిన పార్టీని మళ్ళీ దారిలో పెట్టే అడుగులు వేస్తారు. వేయడమే కాదు, 2024 తర్వాత ఈ 2029 ఎన్నికలు వచ్చేసరికి పార్టీ ఎంత బలంగా తయారవుతుంది అన్నది మాత్రం దేశం మొత్తం చూసేలా జగన్ పక్కా ప్లాన్తో అడుగులు వేసేందుకు బెంగళూరు కేంద్రంగా జరిగిన అనేక మీటింగ్లే కారణం. ఏదేమైనప్పటికీ కూడా బెంగళూరు పర్యటన ముగించుకున్న జగన్ ఇక ఈరోజు తాడేపల్లికి వస్తున్నారు అన్న వార్త తెలిసిన వెంటనే పార్టీలో మరోసారి జోష్ అయితే పెరిగింది. కార్యక్రమాలు పుంజుకుంటాయి అంటున్నారు. మరి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా బంతి ఎంత బలంగా గోడకు కొడితే అంతే వేగంగా వెనక్కు తిరిగి వస్తుంది అన్న చందంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి వస్తారు అన్నది మాత్రం చాలామంది విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు కూడా. జగన్ తొలి ఆఫ్ ఇప్పటిదాకా చూసామని, ఇక రాబోయే రోజుల్లో జగన్ 2.0 చూస్తారు అంటూ అంతా కూడా అంటున్నారు. అలా అనడమే కాదు, జగనే ఇటీవల అభ్యర్థులతో మాట్లాడేటప్పుడు చూశారు, సినిమా ఇంకా అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది అసలు సినిమా అంటూ కూడా తాను వ్యాఖ్యానించారు. అంటే జగన్ ఇక 2.0 ఎలా ఉండబోతుంది, ఎలాంటి యాక్షన్ ప్లాన్స్ ఉంటాయి, ఎలాంటి ధైర్యం సాహసోపితమైన నిర్ణయాలు ఉంటాయి అనేది మాత్రం ఇక రాబోయే కాలంలో ఇక ఇప్పటి నుంచి చూడాల్సిన అవసరం, చూస్తామని కూడా అంతా కూడా ఆశిస్తున్నారు.